హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి పండగ రోజు చాలా విశిష్టత ప్రదేశాలలో చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే భోగి పండగ రోజు రైతులకి పండగ చేసుకుంటారు. పంట అనేది చేతికొచ్చింది కాబట్టి ఈ విశిష్టత ఆకులు రాలే కాలం ఉపయోగపడేది. పాత వస్తువులన్నీ రాలి పడే చెట్లు ఆకులు కొమ్మలు మంటలు వేయడం ద్వారా శుభ్రపడుతుంది. ప్రధానంగా లక్ష్యం భోగి ధనుర్మాసంలో ఈ నెలలో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి ఇంటి ముంగట బియ్యపు పిండితో ముగ్గులు వేసుకొని ఆడపిల్లల చేత గుమ్మడి పూలతో గొబ్బెమ్మలు పెడతారు. సూర్యోదయానికి ముందే లేచి రకరకాల ముగ్గులు వేస్తారు ఫ్రెండ్స్. ఆవు పేడ చల్లి చాలా విశిష్టతగా చేస్తారు. శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఉంచటం ద్వారాగా శోషక్రిములు నిరోధించే సంపూర్ణ ఆరోగ్యం పెసలు బియ్యము వేసి పొంగల్ అనేది చేసి జీర్ణ వ్యవస్థకు పనిచేసే విధముగా ఈ పండుగని చేస్తారు ఫ్రెండ్స్. కనుమ పండుగని భోగి పండుగని మనం స్నానం చేసేటప్పుడు భోగి పండ్లు కూడా వేసి స్నానం చేస్తే మంచిది. ఈ భోగి పండగ రోజు ఇదే విధముగా వేస్తారు ఫ్రెండ్స్. రేగి పండ్లు వేసుకొని స్నానం చేస్తారు. ఈ కాలంలో పీచు పదార్థాలు తేగలు మరియు పిండి పదార్థాల ద్వారా మలబద్ధకం అనేది నివారించబడుతుంది. అందుకని ఈ పండుగను మరో ముఖ్యమైన పండుగ నువ్వులు బెల్లం కూడా వేసుకొని పెరుగు కూడా దానం చేస్తారు ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది. పాత వస్తువులు ఏమన్నా ఉంటే భోగి మంటల్లో వేస్తారు ఫ్రెండ్స్. మనం సంక్రాంతి పండుగ రోజు స్వస్తికు గుర్తుని వేసుకుంటాము. సంక్రాంతి పండుగ రోజు సంపూర్ణంగా ఈ సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆరంభం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ద్వారాగా చీకటి తొలగి వెలుగులోకి వస్తున్నాము. కొత్త పండగగా సంక్రాంతి పండుగని అందరూ ఆంధ్రప్రదేశ్లో చాలా మంచిగా చేసుకుంటారు, ఫేమస్గా చేసుకుంటారు. చేతికి రావటం ద్వారాగా కొత్త కుండలో పాయసం అనేది వండి అందరికీ పెట్టి ఆనందంగా గడుపుకుంటారు. గడిచిన పెద్దలకు కూడా పూజిస్తారు. వాళ్ళు గడిచిన పెద్దలను కూడా ఆశీర్వాదం కనుమ పండుగ రోజు చేసుకుంటారు. భారతదేశ సంస్కృతంలో పశుపక్షాలు సైతం ఆవులు సైతం సేవించి పూజలు అనేది చేస్తారు. సంవత్సరం అంతా కష్టపడిన పశువులతో వ్యవసాయము ఉండే ఫ్రెండ్స్. వ్యవసాయం అనేది చేతికి వచ్చిద్ది. ఇదే విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ మకర సంక్రాంతి రోజు భోగి పండుగని, మకర సంక్రాంతిని, కనుమ పండుగని ఇదే విధంగా చేసుకుంటాము. పెద్దలకు కూడా మనము సంపూర్ణంగా చేసుకుంటాము. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు చిన్నలు 12 ఏళ్ళు పిల్లలకి భోగి పండ్లు కూడా వేసుకుంటారు. ఇంకా అదే విధంగా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే పుణ్యగడియల్లో ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారాగా ఈ చీకటి తొలగి వెలుగులోకి వస్తున్న కొత్త పండగ మకర సంక్రాంతిని చేతికి రావడం ద్వారాగా పంట పొలాలు వరి ధాన్యం అనేది రైతులకి చేతిలోకి వచ్చింది. అందరూ మంచిగా చేసుకుంటారు. మన గ్రామీణంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి మూలాధారమైన పశువులకు పూజిస్తాము. పశువులను కూడా పూజిస్తాము ప్రత్యేకంగా. భారత సంస్కృతిలో ఫ్రెండ్స్ సంవత్సరం అంతా కష్టపడిన పశువులతో వ్యవసాయ పనులు చేయించుకొని పంట ఇంటికి తెచ్చుకుంటాము. అందుకనేసేసి పొంగల్గా చేసుకుంటాము. వాటిని ఆ రోజు రైతులు వాటిని అలంకరించుకొని పశువులకు కూడా గడ్డి కూడా సమృద్ధిగా వచ్చిద్ది. పశువులు కూడా మంచిగా ఆనందపడతారు. పశువులు కూడా ఆనందపడతాయి ఫ్రెండ్స్.
ఆకులు, గొబ్బెమ్మలు. ఇదే విధంగా అనంత పద్మనాభ టెంపుల్ ఇక్కడ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు నెహ్రూ నగర్ 7వ లైన్లో ఈ ఉత్తర ద్వారం కూడా యజ్ఞాలు అనేది చేసేసి ఆవు పిడకలతో పొంగలు కూడా పెట్టుకొని ప్రసాదాలు కూడా అందిస్తున్నారు భక్తులందరికీ. అందరూ ఆహ్వానితులే ఫ్రెండ్స్. ఇక్కడ అదే విధంగా ముగ్గుల అలంకరణ కూడా జరిగింది ఫ్రెండ్స్. ఆ సంక్రాంతి పండక్కి చిన్నలు పెద్దలు అందరూ ఆహ్వానితులే. ఎందుకంటే ఫ్రెండ్స్ సంక్రాంతి పండక్కి ముందుగా 3 రోజులు పండగ చేసుకుంటారు. పిల్లలకు కూడా అదే విధంగా సెలవులు కూడా ఇస్తారు ఫ్రెండ్స్. సెలవులు కూడా ఇస్తారు. తెల్లారుజామునే చక్కగా లేగిసి పనులన్నీ పూర్తి చేసుకొని అదే విధంగా భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలుగా వైభవంగా చేసుకుంటారు భారతదేశంలో, సంస్కృతంలో తెలుగు ప్రజలందరూ ఫ్రెండ్స్. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, దాన్ని బట్టేసేసి పసుపు, కుంకుమ, పచ్చగా ఉన్న వరిపిండి, ఇడ్లీ రవ్వతో కలిపిన కలర్స్, అన్ని కలర్స్తో ఇదే విధంగా దీపాల అలంకరణ అనేది చేసి విష్ణుమూర్తికి కూడా ఫ్రెండ్స్ విష్ణుమూర్తిని కూడా పూజించుకుంటాము. మనము సంక్రాంతి పండగ రోజు పెరుగు కానీ నువ్వులు కానీ దానముగా ఇచ్చుకుంటే దరిద్రం అనేది పోయిద్ది, మంచి శుభాలుగా వస్తాయి. 12 లోపు పిల్లలకి భోగి పండ్లు, పువ్వులు, చెరుకు గడలు తెచ్చేసుకొని రేగి పండ్లతో పండు తాంబూలం ముత్తైదులకి ఇచ్చుకొని భోగి పండుగలు కూడా చేసుకుంటారు. భోగి పండగ అనేది చేసుకుంటారు. అదేవిధంగా పెసలు, రైసు, కొత్త బియ్యము, పెసలు వేసుకొని నెయ్యి వేసుకొని కూడా పిల్లలందరికీ గొబ్బెమ్మలు అలంకరించుకున్నాక ముగ్గులు వేసి ముగ్గుల్లో గొబ్బెమ్మలు అనేది పెట్టినాక అదే విధముగా పాతకాలం నుంచి వచ్చిన పద్ధతిని ఆచరిస్తూ ప్రసాదాలు, నివేదనలు చేసుకుంటారు. మకర సంక్రాంతి రోజు పెద్దలకు కూడా పెట్టుకుంటారు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి అని. అదే విధముగా కనుమ రోజు నీస్ అనేది తెచ్చుకొని వండుకుంటారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.